హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిలై క్లాస్ ఫ్రెండ్స్ బాగున్నారు, నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. నా బర్త్డే అయితే సెప్టెంబర్ 10th. సో ఇంకా ఆ రోజు ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అని ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నాకు ఈ బర్త్డే అయితే చాలా స్పెషల్గా జరిగింది. ఎందుకంటే ఏ బర్త్డేలోని అన్ని గిఫ్ట్స్ రాలేదు అనుకుంటా. సో అన్నీ ఎక్కువ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. సో బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ గిఫ్ట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్న లేసాను అనుకోండి. 6కి లేసాను. 6కి లేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోతున్నాను. మరి స్కూల్ అంటే టీచర్స్కి, ఫ్రెండ్స్కి పెన్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఇదే ప్యాకింగ్ జరుగుతుందన్నమాట. టీచర్స్కి అయితే ఒక స్వీట్ బాక్స్ టైప్ అండ్ రెడ్ పెన్. అందులో ఆ బాక్స్లో ఒక స్వీట్ ఉంటుంది, మిక్చర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మా మమ్మీ నాకు జడేసేస్తున్నారు. అండ్ నా మార్నింగ్ అవుట్ఫిట్ అయితే అదనమాట. షరారా టైప్ మోడల్ వస్తుంది. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇక్కడ మా మమ్మీ నెక్లెస్ ఏది సూట్ అవుతుందా అనేసి అడిగారనమాట. సో నేను ఇంకా దీర్ఘంగా ఆలోచించి ఏది సూట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పండి. మా మమ్మీ చాలా యూనిక్గా ట్రై చేశారు. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. సో ఇంకా ఫైనల్ అవుట్ఫిట్ అనమాట ఇది. ఇలాగ మనం ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడమే. స్కూల్కి వెళ్ళే ముందు గుడికి కూడా వెళ్ళాలనుకోండి. అండ్ ఇక్కడ నేను బాధపడిపోతున్నాను, నాకు ఒక్క ఫోటో కూడా లేదని. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ నేను న్యూ స్లిప్పర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. హీల్స్ అది చాలా కష్టపడి వేసుకున్నాను. బట్ బాగున్నాయి వేసుకుంటే. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా మా టుట్టుగాడు కూడా వస్తానన్నారు. సో ఇంకా వాడిని వదిలేళ్ళాం కదా ఒక్కడనే, పాపం చిన్న పిల్లడు అనేసి వచ్చామంటున్నాను. ఇంకా నేను బైక్ ఎక్కడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాను అసలు. ఫైనల్ ఎక్కేసాను. దాని తర్వాత యాక్చువల్గా మనం స్కూల్ బస్ వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే మనం రెడీ అవ్వడానికి టైం పట్టిద్ది కాబట్టి. అండ్ మధ్యలో టెంపుల్ కూడా వెళ్ళాలి, ఫొటోస్ కూడా దిగాలి కాబట్టి ఇంకా టైం పట్టిద్ది. అండ్ ఇక్కడైతే మా మమ్మీ మా స్కూల్లో ఫ్రెండ్స్ కోసం డోనట్, చాక్లెట్ అండ్ హెయిర్ యాక్సెసరీ క్లిప్ ఒకటి ప్రతి దాంట్లో ప్యాకింగ్ వస్తుందన్నమాట. అంటే ఇది లాస్ట్ బర్త్డే కాబట్టి చాలా మెమొరబుల్గా ఉండిపోవాలనేసి అలా ప్లాన్ చేశారు. అండ్ ఇవన్నీ మా మమ్మీ ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు. అంటే లంచ్ బిర్యానీ. సో బిర్యానీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్కి తీసుకొచ్చారు. బిర్యానీతో కలిపి ఈ రిటర్న్ గిఫ్ట్స్ని కూడా తీసుకొచ్చారనమాట. అండ్ ఈ లిటిల్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో చూడండి. పింట్రెస్ట్ వైబ్ వచ్చిందనమాట. ఇవి మా మమ్మీ అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మా మమ్మీ అయితే పెట్టేశారు లంచ్. అండ్ ఇదిగోండి మా లంచ్ డిన్నర్ కూడా అదనమాట. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ విత్ పాయసం. విత్ పాయసం కాదు, పాయసం కూడా చేశారు. సో ఇంత యమ్మీ స్పెషల్ డిషెస్ని నేను తినలేదన్నమాట. చాలా స్పెషల్ అయిన రోజులో నేను స్పెషల్ అయిన కుకింగ్ నేను తినలేదు. తినే టైం లేదు నాకు. స్కూల్లో లంచ్ బ్రేక్లోనేమో ఇంకా డిస్ట్రిబ్యూషన్కే టైం సరిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఇంకా రాత్రికి నాకు అస్సలు ఆకలే లేదు. అందుకని నేను డిన్నర్ కూడా కొంచెం తిని వదిలేసాను.
సో అండ్ ఇక్కడ నేను స్కూల్ నుంచి అయితే వచ్చేసాను. నేను స్కూల్ నుంచి 2 hours ముందే వచ్చాను. స్కూల్ టైం 6 అయితే మా డాడీ నన్ను 4కి తీసుకొచ్చారు. ఎందుకంటే మన బర్త్డే కదా, మరి మళ్ళీ ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వాలి, అవన్నీ టైం పట్టద్దు అనేసి ముందే తీసుకొచ్చామన్నాను యాక్చువల్లీ. సో అది బయటకు చెప్పుకోవడం సీక్రెట్. అండ్ దాని తర్వాత స్కూల్లో మా ఫ్రెండ్ మహిమ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది అందరికీ చూపించి స్టైల్ కొడుతున్నాను నేను ఇక్కడ. అండ్ స్కూల్లో జరిగిన విశేషాలు మొత్తం అన్నీ చెప్పేస్తున్నాను. మా అమ్మమ్మకి చెప్పేసాను, మా డాడీకి చెప్పేసాను, మా మమ్మీకి చెప్పేసాను, మా తాతయ్యకి కూడా చెప్పేసాను అనమాట. సో ఇంకా ఎంతమంది ఉంటే ఆ రూమ్లో అంతమందికి చెప్పాను స్కూల్లో ఏం జరిగిందో. ఇంకా దాని తర్వాత వీడైతే నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సో వాడికి నాకు కొంచెం ఆతృత ఎక్కువ, ఏదన్నా ఉంటే అసలు దాచుకోలేమన్నమాట. సో వాడు కూడా ఇంకా ఆగలేక గిఫ్ట్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ బెలూన్స్ అవి ఊది డెకరేషన్కి సంబంధించినవన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇంక 4 నుంచి స్టార్ట్ చేశారు. టైం అయితే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ మా మామయ్య మా అత్త రాలేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇక్కడ మేడపైకి వచ్చాం మేము. నాకు కొన్ని ఫొటోస్ తీయమని రూపిణిని అడిగాము. ఇంకా రూపిణి వచ్చింది, వీళ్ళిద్దరు కూడా మాకు కూడా వచ్చారనమాట. ఇంకా టుట్టు వస్తే మాత్రం అక్షర వచ్చేది ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. మా అన్న మా చెల్లి అనుకుంటా కూర్చుంటారు. సో ఫుల్ ఆడుకుంటారు వీళ్ళు. నా పోర్షన్ ఏముండదు వాళ్ళ దాంట్లో, అన్నీ వాళ్ళకి వాళ్ళే ఆడేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళే కలిసిపోతారు. పిల్లలంటే ఇంకంతే. అంటే ఆఫ్కోర్స్ మనం కూడా పిల్లలేమే అనుకోండి. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ రెయిన్ పడింది కాబట్టి పైన కొంచెం తడిగా ఉంది. అండ్ ఇది నా పింట్రెస్ట్ బర్త్డే కేక్. సో ఇది నేను చాలా ఆశపడి వెయిట్ చేస్తూ ఉన్నాను దానికోసం. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడైతే మా పేరెంట్స్ అవి మొత్తం సెట్ చేస్తున్నారు, డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఇంకా నా డ్రెస్ బ్లాక్ అండ్ వైట్, సో అలాంటి టైప్ ఆఫ్ థీమ్లోనే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక్కొక్కరు జాయిగా అందరూ వచ్చేస్తున్నారు. సో అందరికీ వెల్కమ్లు అవన్నీ చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళిద్దరూ జస్మిత అండ్ ఉషా వాళ్ళు మా బస్లో ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు. జయలక్ష్మి, రూపిణి, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్ హాయ్. సో ఇంకా కొంచెం ఫన్ టాక్ అయ్యి మొత్తం ఫుల్ నవ్వుకున్నాం అనమాట. ఇక్కడేమో అక్షర మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ షో వేస్తుంది. సో మేము అందరం చూసి ఆనందిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫోటో సెక్షన్స్ జరిగినాయి. అది ఒక మినిమం గంట జరుగుంటుంది నాకు తెలిసి. సో ఏ పోజు రావట్లేదు, ఏ ఫిల్టర్ రావట్లేదు, అసలు ఎంత అవస్థపడ్డామో మేము. చూసారా తెలుగు ఎంత తనగా నచ్చేస్తుందో. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఎంటర్టైన్ అవుతారు బాగా. మేము అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతుంటే. అండ్ ఇక్కడ వచ్చి మరి డెకరేషన్ దగ్గర కూడా ఫొటోస్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే ఒక్కొక్క ఫోన్ పట్టుకుని ఉన్నారనమాట. జీవన అయితే నా ఫోన్ పట్టుకుంది, మా మమ్మీ ఫోన్ శరణ్య ఎవరో పట్టుకున్నారు, అండ్ మా డాడీ ఫోన్ అయితే ప్రంతి పట్టుకుంది. ఇంకా అలా ఒక్కొక్క ఫోన్ పట్టుకున్నారు. జయలక్ష్మి అయితే తన ఫోన్ పట్టుకుంది, యానీ కూడా వచ్చింది. సో యానీ తన ఫోన్ పట్టుకుంది. ఇంకా ఫుల్ కామెడీ, ఎటు వైపు చూడాలో కూడా అర్థం కాలేదు. అండ్ ఇక్కడ అందరు నాకు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేశారు. సో ఇంకా దాని తర్వాత అక్షింతలు ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ మా నాన్నమ్మ తాతయ్యలు ఫస్ట్ వేస్తారు, దాని తర్వాత మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వేస్తారు. సో ఇంకా అక్షింతలు ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వేస్తూ ఉన్నారు. ఇంకా అలా అందరి బ్లెస్సింగ్స్ దొరికినాయి.
అండ్ దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అయితే నాకు మనీ ఇచ్చారనమాట. సో దాన్ని చూసి ఇంకా ఫుల్ మనం ఖుషి అయిపోయాము. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే అంతే కదా, వాళ్ళ మనవరాలు మనవాళ్ళ కోసం మనీ ఇస్తూ ఉంటారు. ప్రతి పండగకి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇస్తూ ఉంటారు కదా. అమ్మమ్మ వాళ్ళనే కాదు, నాన్నమ్మ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా అక్షింతలు వేసేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఆ రూప్ని కూడా అక్షింతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తుందనమాట. గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ మా మమ్మీ డాడీకి అయితే కేక్ తినిపించేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్తో ఉన్నారని ఎటువైపు చూడాలో కూడా అర్థం కాలేదు. సో నేను ఒకవేళ కెమెరా వైపు వీడియో వైపు చూడకపోతే ఏమనుకోకండి. కింద ఒకళ్ళు తీస్తున్నారు, ఇది చూడండి అంటున్నారు, మళ్ళీ పక్కన వాళ్ళు అది చూడండి అంటున్నారు. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అది. ఇంకా అక్షర అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది ఒక బ్యాగ్ అనమాట. చాలా ఎస్థెటిక్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు నాకు కేక్ పెడుతున్నారు, నేను వాళ్ళకి కేక్ పెడుతున్నాను. అండ్ గిఫ్ట్స్ కూడా ఒక్కొక్కరు భలే ఇచ్చారు. అసలు చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అందరివి. నాకు అందరివి చాలా బాగా నచ్చినాయి. లైక్ నాకు ఉన్న అవుట్ఫిట్స్కి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్కి అసలు సూపర్ కాంబినేషన్ అనిపించింది. లైక్ అన్నీ సెట్ అవుతాయి అనమాట వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్కి నా అవుట్ఫిట్స్కి. ప్రతి ఏ అవుట్ఫిట్ వేసుకున్నా నాకు మ్యాచింగ్ దొరికేస్తుంది. అలా పైకి నేను వేస్తా. అసలు చూసారా ఒక్కొక్కరు అరుపులు కేకలు, అసలు చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఆ టైంకి. ఇప్పుడు కూడా నాకు చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో. వాళ్ళ ఆనందం వాళ్ళది. అదంటే ఇప్పటికీ ఇష్టం. ఇప్పటికీ లైక్ అది స్నో టైప్ పడుతుంది కదా, చాలా బాగుంటుంది. నాకు అదంటే చాలా ఇష్టము. సో ఇంకా చిన్నపిల్లలకి ఇష్టం ఉండడంలో తప్పేం లేదు. ఇంకా పప్పు కూడా చేసిన తర్వాత ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. సో వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో నాకు ఒక్క ఫోటో కూడా లేదని నేను దీర్ఘంగా బాధపడుతున్నప్పుడు ఫోటో తీసుకుందామనేసి టైం దొరికింది. సో ఇంకా మేమందరం ఫోటో తీసుకుంటున్నాము. సో ఇంకా నార్మల్ ఫోటో ఒకటి దిగాము. మళ్ళీ నా ఫోన్లో 2 ఫోటోలు ఉంటాయి అనమాట. ఇది ఒకటేమో ఒకళ్ళు బాగుందని, ఇంకోటేమో బాగాలేదని, అలా ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్కి 2 ఫొటోస్ ఫైనల్ చేస్తాము. దాని తర్వాత ఇంకా అందరికీ స్నాక్స్ అయితే మా మమ్మీ ఇచ్చేసారు. అందరూ ఇంచక్క ఎమ్మిగా అన్నీ తినేస్తున్నారు. అండ్ వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, సపరేట్ అనమాట. ఇంకా టాకోస్, మోజిటోస్ అండ్ వ్రాప్స్ అవి ఆర్డర్ పెట్టారు అనమాట. అండ్ ఇంకా జీవన అయితే హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ అనమాట. నేను షాక్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. జీవన గిఫ్ట్స్ చూడగానే వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ అనిపించింది అనమాట. చాలా 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 ఎఫర్ట్స్ పెట్టింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఎంత కామెడీ అనిపించింది అంటే. బట్ నిజంగా ఆ ఎఫర్ట్స్కి అయితే మనం ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్స్.
సో ఇంకా అందరు ఇచ్చిన గిఫ్ట్స్ లాస్ట్లో మొత్తం చాలా కాన్సన్ట్రేషన్తో మొత్తం ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ప్రతి ఒక్కరి గిఫ్ట్ అసలు యూస్ఫుల్ అనమాట. ఇంకా ఎప్పుడు రాలేదు ఇలాగా. క్లాప్స్ కొట్టాలి. ఇదైతే రూపిణి ఇచ్చింది అండ్ ఆ రింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా యూస్ఫుల్ అయిన గిఫ్ట్స్, బట్ యాక్సెసరీస్ అన్నీ మోస్ట్లీ యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి. చూడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. నైస్, బాగుంది రింగ్. అండ్ ఇదైతే జయలక్ష్మి ఇచ్చింది. ఇప్పుడు అయితే మహిమ ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసేద్దాము. అండ్ ఇంకా వాళ్ళ మమ్మీ గిఫ్ట్ ప్యాకింగ్ చేశారు. సో అది నేను నీట్గా మా ఆంటీని డిసప్పాయింట్ చేయకుండా నీట్గా ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ అయితే బాక్స్ ఉంది, అది వాడు ఓపెన్ చేస్తాడు. ఇంకా నేను దాన్ని చూశాను, ఫుల్ షాక్ అయిపోయాను. అది వచ్చేసి బ్రేస్లెట్ అనమాట. చాలా బాగుంది కదా, అండ్ చాలా చూడ్డానికి చాలా క్లాసిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ మహిమ. అండ్ మహిమ అయితే నా బర్త్డే ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆంటీకి కూడా థ్యాంక్స్, ఎందుకంటే నా గిఫ్ట్కి ర్యాపింగ్ అది చేశారు కదా. సో అండ్ ఇక్కడ మ్యూజిక్ పెట్టుకుని ఫుల్ వైబ్ అవుతున్నాము, ఫుల్ డాన్స్లు అన్నీ. ఇంకా తెలిసిందే కదా, బర్త్డే పార్టీ అన్నాక ఇది లేకుండా అసలు అవ్వదు. ఇంకా మేము ముగ్గురం కలిపి ఫుల్ తుమ్ము దులిపేసాము. మంజరి మాయమ్మ పేరు తలవనోడు నేను మెసిరి కళాకారుల ఫ్యామిలీ మని నే గచ్చగడి దగ్గర పోతు నిన్ను రాతి దాని తర్వాత ఇక్కడ నేను జీవన కలిపి డిన్నర్ అయితే చేసేస్తున్నాము. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిలే క్లాసియా. టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.